మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఆకాశాన్ని ఏలే సూర్యుడు కేవలం వెలుగు కాదు, సర్వజీవకోటికి జీవం, ఆరోగ్యం, అనంతమైన శక్తిని ప్రసాదించే ప్రత్యక్ష దైవం. అయితే ఆయన కరుణ ఎంత శక్తివంతమంటే శ్రీకృష్ణుడి స్వంత కుమారుడు గర్వంతో శపించబడి నయం కాని భయంకరమైన రోగంతో బాధపడుతున్న సాంబుణ్ణి కూడా కేవలం తన ఒక్క దర్శనంతో నయం చేశాడు. ఆ అద్భుతం ఎలా జరిగింది? శ్రీకృష్ణుడికే సాధ్యం కాని ఆ శాప విముక్తిని సూర్యనారాయణుడు ఎలా ప్రసాదించాడు? శ్రీకృష్ణుడు జాంబవతీ దంపతులకు జన్మించినవాడు సాంబుడు. అందంగా, శౌర్యంగా, యవ్వనంతో నిండినవాడు. కాని ఆ అందం వెనుక కొంచెం అహంకారం కూడా దాగి ఉంది. ఒకసారి మహర్షుల సమక్షంలో ఆ అహంకారం మాటల్లోకి వచ్చేసింది. సాంబుడు వారిని అపహాస్యం చేశాడు. మహర్షులు కోపంతో శపించారు. సాంబుడికి భయంకరమైన కుష్ఠవ్యాధి వస్తుందని శపించారు. ఆ మహర్షుల శాపం తక్షణమే ఫలించి సాంబుడి శరీరం నిండా కుష్ఠపుండ్లు ఏర్పడ్డాయి. ఈ వ్యాధి వల్ల అతని రూపం వికృతంగా మారిపోయింది. తన కుమారుడి దుస్థితి చూసి శ్రీకృష్ణుడు ఎంతో బాధపడ్డాడు. శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టితో నిజం తెలుసుకొని సాంబుడిని ఓదార్చి ఆ శాప విముక్తికి ఒకే ఒక మార్గం ఉందని చెప్పాడు. అది సూర్యారాధన. సూర్యుడు కేవలం కాంతినిచ్చేవాడు మాత్రమే కాదు, సమస్త రోగాలను హరించే ఆరోగ్య ప్రదాత. సాంబుడు వెంటనే తన శరీర బాధను కూడా లెక్క చేయకుండా చంద్రభాగా నది ఒడ్డుకి చేరుకున్నాడు. అక్కడే ప్రతిరోజు ఉదయం సూర్యుణ్ణి ధ్యానిస్తూ ఘోర తపస్సు ప్రారంభించాడు. పుండ్లు రక్తం కారుతున్నా, బాధ గుండెల్లో మండుతున్నా తన మనసు మాత్రం ఒక్కటే జపించింది, ఓం సూర్యాయ నమః. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. అతని భక్తి, అతని తపస్సు ఆకాశాన్ని తాకే స్థాయికి చేరింది. చివరకు ఒక ఉదయం సూర్యుడు స్వర్ణకిరణాల మధ్య ప్రత్యక్షమయ్యాడు. సాంబా, నీ భక్తి నన్ను సంతోషపరిచింది అని చెప్పి తన కాంతిని సాంబుడి శరీరంపై ప్రసరించాడు. క్షణాల్లో, అవును క్షణాల్లోనే కుష్టు నశించింది. పుండ్లు మసకబారిపోయాయి. సాంబుడు తిరిగి తన పూర్వపు ప్రకాశవంతమైన రూపాన్ని పొందాడు. అతను ఆనందంతో సూర్యదేవుడికి నమస్కరించి అన్నాడు, ప్రభు, మీ కరుణకు రుణపడిపోయాను. అదే కృతజ్ఞతతో అక్కడే ఒక మహత్తర సూర్యదేవాలయాన్ని నిర్మించాడు. అది ప్రముఖమైన మూలస్థానపురం సూర్యదేవాలయం. ఈ కథ మనకు ఇచ్చే సందేశం ఒక్కటే, ఎవ్వరినీ అపహాస్యం చేయకండి. అహంకారం పతనానికి కారణం. కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుణ్ణి సంపూర్ణంగా నమ్మితే సూర్యుని లాంటి ప్రకాశవంతమైన కరుణ తప్పకుండా లభిస్తుంది. ఈ కథ నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.